హాయ్ అండి. ఈరోజు నేను చెరువు చేపల పులుసు, ఎందుకంటే ఆల్రెడీ ఇది మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చాలామంది చూశారు. తెలియదు కదండి కొంతమందికి ఎన్ని చేపలకి ఎన్ని ఉల్లిపాయలు వేయాలనేది. స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి కూడా దేనికి ఎంత వేయాలనేది తెలియదు కాబట్టి కిలో చేపలండి ఇవి. పెద్ద ముక్కలు 5 ముక్కలు అవి నెయ్యి తల తోక, ఓకేనా? కిలో చేపలకే ఈ సైజు ఉల్లిపాయలు, ఇగో 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్ ఇందులో వేస్తాను అనమాట. 1 స్పూన్ సాల్టు, ఒక 6 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, పులుసులో వేసుకుంటేనే బాగుంటుంది. అయితే చింతపండు నానబెట్టుకోవాలి ముందు మనం. ఇలా గుప్పుడితో పట్టుకోండి, గుప్పుడు అంటే అలా నొక్కి పట్టుకుంటే గుప్పుడు అవుతుంది. ఆ గుప్పుడు చింతపండు ఈ కిలో చేపలకి కరెక్ట్గా సరిపోతుంది, ఓకేనా? ఇప్పుడు మనం 1 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా పౌడర్, ఇంట్లో మనం ఆడుకున్న పౌడర్ అన్నమాట ఇది. గరం మసాలా, కారం కూడా ఇంట్లోదే, ఓకేనా? దీనికి మీరు 1 టీ గ్లాస్ ఆయిల్ పోయండి, సరిపోతుంది. 1 టీ గ్లాస్తో గ్లాసులో ఆయిల్ వేసుకోండి. అంతకుమించి ఆయిల్ తక్కువ వాడితే చాలా మంచిది, అంతకుమించి మాత్రం ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, ఓకేనా? ఈ పులుసు చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి, ఓకేనా? సింపుల్గా పెట్టుకోవచ్చు. స్టూడెంట్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ చక్కగా చేసుకోవచ్చు, ఓకేనా? కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.